ఓం శ్రీ మాత్రే నమః. రేపు వరలక్ష్మీ వ్రతం. ఈ వరలక్ష్మీదేవి వ్రతం ఉదయం 6 నుంచి ఉదయం 9 గంటల మధ్యలో, లేదంటే సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 7 గంటల మధ్య. ఇవి మంచి ముహూర్తాలు అని పండితులు, పంతులు గారు చెబుతున్నారు కాబట్టి ఈ యొక్క సమయాల్లో మీరు చేసుకోవచ్చు. లేదు అంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి పండితులు కానీ, లేదనుకుంటే ఎవరైతే అర్చకులు కానీ ఉంటే వాళ్ళని సంప్రదించి మీ యొక్క ఈ వ్రతాన్ని చేయొచ్చు. అయితే ఇక్కడ వ్రతం చేసేటప్పుడు ఎవరైనా సరే, అంటే ఉపవాసం ఉండాలనుకుంటున్నటువంటి వారు, వృద్ధులు కానీ, చిన్నపిల్లలు కానీ, అలాగే గర్భిణీలు కానీ, అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి ఎటువంటి ఉపవాసం ఉంచకండి. వారికి ప్రత్యేకమైనటువంటి ఆహారం ఉంటే ఆహారం ఇవ్వండి, లేదంటే మామూలు ఆహారం అయినా సరే ఇవ్వండి. అంటే ఉపవాసం పేరుతో వాళ్ళని మాత్రం ఇచ్చేయొద్దు. అలాగే ఉండగలిగినటువంటి వారు ఉపవాసంతో ఉండి తర్వాత వ్రతం అయిపోయిన తర్వాత ఉపవాసం చెల్లిస్తే అమ్మవారికి చాలా సంతోషం. కాబట్టి మనం దృష్టి పెట్టాల్సింది వ్రతం మీద. దానికంటే ముందు ఈ రోజు ఇంటిని శుభ్రం చేసుకోవాలి. శుక్రవారం ముందు రోజు అంటే గురువారం సాయంత్రమే ఇంటిని శుభ్రం చేసుకుంటే ఆ ఇంటికి అన్ని శుభాలు కలుగుతాయి. మన ఇంటిని శుభ్రం చేసుకోవడమే మనకి శుభం. ఇంటి శుభ్రం, వంటి శుభ్రం చాలా మంచిది. ఈ రెండు దేవాలయాలతో సమానం కాబట్టి ఆ దేవాలయాల్లో ఉన్నటువంటి దేవతలు కొలువై ఉన్నటువంటి మన యొక్క గుడిని కూడా ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి. మూలమూలలు కూడా శుభ్రం చేసుకోవాలి. అష్టలక్ష్ములు వచ్చి మనకి వాలడం అంటే మహాభాగ్యం. అసలైనటువంటిది ఆరోగ్యం. ప్రపంచంలోనే కొనలేనటువంటిది మహాభాగ్యం. డబ్బుని భాగ్యం అంటారేమో కానీ మహాభాగ్యం అంటే ఆరోగ్యం. ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే మనం అష్టలక్ష్ముల్ని కొలవాల్సినటువంటిది. ఆరోగ్యం ఉంటే మంచి ఆలోచనలు వస్తాయి. మంచి ఆలోచనలు ఉంటే మన యొక్క మంచి పనులు చేస్తాం. మంచి పనులు చేస్తే మనకి అన్ని సహజంగానే మనకి లక్ష్మీదేవి వచ్చి వాళ్తూ ఉంటాం. అంతేగాని ఆరోగ్యాన్ని పాడు చేసుకుని కేవలం డబ్బు మాత్రమే ఇవ్వమంటే ఏ లక్ష్మి ఇవ్వదు. ఇచ్చినా వృధానే. ఆరోగ్యమే మహాభాగ్యం. ఓం శ్రీ మాత్రే నమః.